తమిళనాడులో రాజకీయ ముఖచిత్రం మారబోతోందా? అన్నాడీఎంకే బీజేపీ మధ్య పొత్తు కొత్త సమీకరణాన్ని తెస్తుందా? విజయ్ ఒంటరి పోరు తప్పదా? అన్ని పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న డీఎంకే వాటిని తట్టుకుని నెగ్గుకు రాగలదా? వాట్స్ దిస్ రిపోర్ట్? వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. అన్నా డీఎంకేకు ఎలాంటి షరతులు విధించకుండా పొత్తు పెట్టుకున్నామని, డీఎంకే ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యమన్నారాయన. తమిళనాడులో అన్నా డీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేయాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించినట్లు చెప్పారు. జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర స్థాయిలో అన్నా డీఎంకే నేత పళనిస్వామి నాయకత్వంలో పోటీ చేయనున్నట్లు చెప్పుకొచ్చారు. అన్నా డీఎంకే అంతర్గత వ్యవహారాలలో అసలు జోక్యం చేసుకోబోమన్నారు. డీఎంకే అవినీతి, శాంతి భద్రతలు, దళితులు, మహిళలపై ఆకృత్యాలు వంటి అంశాల ఆధారంగా ప్రజలు తీర్పునిస్తారని అభిప్రాయపడ్డారు అమిత్ షా. డీఎంకే హయాంలో 39,000 కోట్ల లిక్కర్ స్కామ్, ఇసుక మైనింగ్ స్కామ్, ట్రాన్స్పోర్ట్ స్కామ్లు జరిగాయని, స్టాలిన్ ప్రభుత్వమే పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని చెప్పుకొచ్చారు. आज एक और अच्छा समाचार लेने के लिए आप सबको यहां निमंत्रित किया है। आज एआईडीएमके और भारतीय जनता पार्टी के नेताओं ने मिलकर तय किया है कि आने वाला तमिलनाडु विधानसभा चुनाव एआईडीएमके, भारतीय जनता पार्टी और सभी साथी दल मिलकर एनडीए के नाते लड़ेंगे। వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ, డీఎంకేలకు గుణపాఠం తప్పదని టీవీకే అధ్యక్షుడు విజయ్ చెప్పారు. దీన్ని బట్టి అన్నా డీఎంకే బీజేపీ పొత్తులో విజయ్ సభ్యుడు కాబోడన్న సంకేతాలనిచ్చారు. ఇటు డీఎంకే పైన మండిపడ్డారు. దీన్ని బట్టి చూస్తే హీరో విజయ్ ఒంటరి పోరు చేయనున్నారని అర్థం చేసుకోవచ్చు. అన్నా డీఎంకేతో పొత్తును వ్యతిరేకించిన అన్నామలైని పక్కన పెట్టి మరీ అలయన్స్ ఓకే చేయించుకుంది బీజేపీ. ఇందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నైనార్ నాగేంద్రన్ నియమితులయ్యారు. ఈయన పళనిస్వామికి కూడా సన్నిహితుడే. తమిళనాట అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ తప్పేలా లేదు. అన్నా డీఎంకే, బీజేపీ గతంలో 1998, 2019, 2021 ఎన్నికల్లో కలిసి పనిచేశాయి. 2023లో బీజేపీతో పొత్తు నుంచి బయటకొచ్చింది అన్నా డీఎంకే. దీనికి ప్రధాన కారణం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై వివాదాస్పద వ్యాఖ్యలు, జయలలిత అవినీతి పరురాలంటూ ఆమెను విమర్శించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అధికార డీఎంకే మొత్తం 39 సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు తమిళనాడులో ఉన్న డీఎంకే ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, యాక్టర్ విజయ్ అని మంచి పాపులర్ యాక్టర్, ఆయన ఏడీఎంకేతో పొత్తు పెట్టుకుని చేసుకుందాం అనుకున్న వ్యక్తి ఏడీఎంకే వెళ్ళిపోయింది. ఇప్పుడు విజయ్ అనే వ్యక్తి ఏడీఎంకే బీజేపీ పొత్తుతో కలుస్తాడా, కలవడా? కలవకపోతే డిఎంకేకి పెద్ద అడ్వాంటేజ్, ఎందుకంటే అపోజిషన్ చీలిపోయి ఉన్నది. అందువల్ల ముక్కోన పోటీ అయితే డిఎంకేకి అడ్వాంటేజ్. ఈవేళ అలాగే కనపడుతుంది. కాబట్టి ఏడీఎంకే బీజేపీ పొత్తు బలమైన పొత్తు ఉండినా అపోజిషన్ డివైడ్ అయిపోయి ఉన్నది. కాబట్టి డిఎంకేకి ఒక పెద్ద అడ్వాంటేజ్ మాత్రం ఈ విషయంలో కనపడుతుంది తమిళనాడు ఎలక్షన్స్. అన్నా డీఎంకే పార్టీకి తమిళనాడులో గౌండర్, తేవర్ సామాజిక వర్గాలలో బలమైన పట్టు ఉంది. ఓబీసీలు, నగరాలలో బీజేపీ ప్రభావం పెరిగింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే, బీజేపీ కూటమి 36% ఓటు షేరును సాధించగా, డీఎంకే కూటమి 37.7% ఓట్లను పొందింది. 2024 లోక్సభ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసి అన్నా డీఎంకేకు 20.46%, బీజేపీ 11% ఓటు షేరును సాధించాయి. విడివిడిగా పోటీ చేయడం వల్ల డీఎంకే వ్యతిరేక ఓట్లు చీలిపోయాయి. తాజా పొత్తు వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అన్ని తమకే పడతాయంటోంది బీజేపీ అన్నా డీఎంకే కూటమి. అటు డీఎంకే సైతం సింగిల్ గా ఏమీ లేదు. సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ పేరుతో కాంగ్రెస్, వీసీకే, సిపిఐ, సిపిఎంతో కూటమిగానే ఉంది. బీజేపీ అన్నా డీఎంకే పొత్తు ఈసారి రాజకీయ సమీకరణాలను మార్చేస్తుంది. అయితే హిందీ భాషను, డీలిమిటేషన్ ను, నీటి పరీక్షను తమిళనాడుపై బలవంతంగా రుద్దుతున్నారంటూ డీఎంకే ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతోంది.
బీజేపీ దక్షిణాదికి అన్యాయం చేస్తోందంటూ సెంటిమెంట్ రగులుస్తోంది. అన్నా డీఎంకే సాంప్రదాయకంగా ద్రవిడ గుర్తింపు, తమిళ సంస్కృతిని ఆధారంగా ఏర్పడింది. ముస్లిం, క్రైస్తవ మైనారిటీ ఓటర్లలో కొందరు 2024లో అన్నా డీఎంకేకు మద్దతిచ్చారు. బీజేపీ చేరడంతో వారంతా డీఎంకే కూటమి వైపు మరలి వెళ్లే ఛాన్స్ ఉంది. తమిళనాడులో ఏడీఎంకే బీజేపీ పొత్తు చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ మాస్ బేస్ పార్టీస్గా తయారయ్యారు. ఏడీఎంకే దాదాపు 50-60 సంవత్సరాలు బట్టి ఉన్న పార్టీ, ప్రభుత్వంలో 30-40 సంవత్సరాలు కూడా ఉన్నది. బీజేపీ ఏమిటంటే గత 5 సంవత్సరాల్లో తమిళనాడు అంతా బాగా పెరిగింది. 2024 పార్లమెంట్ ఎలక్షన్స్కి ఏడీఎంకే బీజేపీ వేరే పోటీ చేశారు. కానీ ఆ ఓట్ల సంఖ్య చూసి, నియోజకవర్గాల 39 తమిళనాడులో చూస్తే వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేస్తే డిఎంకేకి సగం సీట్ల కంటే ఎక్కువ రాకపోదు. వాళ్ళు వేరే పోటీ చేశారు కాబట్టి డిఎంకేకి 39కి 30 వచ్చేసింది తమిళనాడులో. సో తప్పకుండా ఇప్పుడు పెద్ద ఇంపాక్ట్ మాత్రం ఉంటుంది. తర్వాత పళనిస్వామి ఏడీఎంకే నాయకుడికి ముఖ్యమంత్రిగా కూడా మంచి పేరు ఉండాలి. డిఎంకే చాలా కష్టపడాలి. ఈ పొత్తు మాత్రం పెద్ద ఇంపాక్ట్, దేశవ్యాప్తంగా కూడా ఒక మెసేజ్ కూడా వెళ్తాను. తమ సీఎం అభ్యర్థి పళనిస్వామినేనని తేల్చి చెప్పేసింది అన్నా డీఎంకే. బీజేపీ సైతం దీనికి సపోర్టు చేస్తోంది. గతంలో ఈయన సీఎంగా పనిచేసినప్పుడు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. డీఎంకే కూటమి ఇప్పటికీ చాలా బలంగా ఉంది. దీంతో వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు నువ్వా నేనా అన్నట్లు సాగే అవకాశం ఉంది.